బస్సుల్లో గారు టికెట్ పే చేయకపోతే మిమ్మల్ని అందరూ సార్ టెక్నికల్లీ ఎమ్మెల్యే ఫ్రీ సార్ మాకు ఐడి మర్చిపోయాం అంతే ఎమ్మెల్యేల ఐడి మర్చిపోయాం కరెక్ట్ ఓకే అగ్రీడ్ గుణం ఉందా ఒకటే రెండు మూడు ఒకటే ఇస్తారా ఇచ్చేసా సార్ కూడా ఇచ్చే ఇంకోటి ఇచ్చి మూడు కలిపినా గుడ్ ఇంకేంటే నువ్వేం చేస్తావా యూనివర్సిటీ పేచింగ్ చేస్తున్నామా అదే సబ్జెక్ట్ ఏంటి తెలుగమ్మా గుడ్ గుడ్ ఆవిడ ఏం చేస్తుంది భార్య అదేమా ఇద్దరికి వస్తుంది కదా ఇది కొంత రిలీఫ్ మీకు బాగా ఊరికి వెళ్ళాలంటే పండగలు కానీ వెళ్ళాలంటే 2000 ఖర్చు పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు సార్ ఒక బాబు ఒక పాప అక్కడికి వెళ్ళాలంటే మాకు 10,000-15,000 ఖర్చు అయిపోతుంది ఇప్పుడైతే మేము ఫ్యామిలీగా ఊరు వెళ్ళి రావడానికి అక్కడికి పోవడానికి అదే ఈ డబ్బులతో కొంతవరకు వెసులుబాటు వస్తుంది ట్రావెల్ కూడా మీకు ఫ్రీడమ్ వస్తుంది ఒకప్పుడు ఉండేది కాదు ఒకప్పుడు నేనే 500 నుంచి మీకు 6,000 చేశాను 500 నుంచి ఒకసారి 1,500 ఆడ నుంచి 3,000 ఆడ నుంచి 6,000 ఎక్కడ ఏ రాష్ట్రం లేదు సార్ మన భారతదేశంలో మీదే బాగా ఉచిత బస్సు కూడా మన రాష్ట్రంలో అందరికి ఉమెన్ కు మీకు అందరికి కూడా చాలా మంది అన్నారు మహిళలు కల్పిస్తున్నారు మీకు కూడా కల్పిస్తే బాగుందంటే అది సార్కి ఆలోచన వస్తే బాగుంది అనుకుంటే మీరే మేము అడగటానికే మీకే పోయినసారి వచ్చింది అడిగారు ఆ రోజు అనౌన్స్ చేశాను మళ్ళా మా గురించి అంత కేర్ తీసుకొని ఏ ప్రభుత్వం అంటే మీరు అందరికంటే కూడా కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది కష్టాలు ఎక్కువ ఉంటాయి సమాజంలో ఒక నమ్మకం మీకు కూడా ఒక మనోధైర్యం రావాలని నా ఉద్దేశం అందుకే నేను ఎప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాను మీకు చేయూత్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇప్పించి పెద్ద ఎత్తున చేసాం అప్పుడంతా కూడా ఎక్కడికక్కడ దీన్ని ప్రత్యేకత పెట్టాం చాలా అదృష్టం సార్ ఇలా ప్రయాణం చేయడం చాలా మంది మీ అందరి ఆశీస్సులు మీ అందరి నా లైఫ్ లో మిమ్మల్ని అసలు ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇట్లా అందరిలాగా వచ్చి ఇట్లా కలవలేము సార్ మేము రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి మాకు అట్లా ఇబ్బందులు ఉంటాయి
మీకు నీకేంటి ఏమైంది ఎన్ని ఇయర్స్ తిరుగు నుంచి వచ్చారా? ఇలాంటి వికలాంగులు పథకం చాలా ఉపయోగకరమైనది. మాలాంటి నిరుపేదలకు ఒక ఉత్సవం ఉంటుంది కదా, బాగుంది, చాలా బాగుంది. ఇది దానిమ్మ, యాపిల్, జామకాయలు అది బండి మీద పెట్టుకొని అమ్ముతారు. మారుబారానికి వేసుకొని అమ్ముకుంటాం. అయితే ఒకటిసారి ఆపి మేము మారుబారానికి వచ్చి రోజువారీ కూలి 200, 300 అవి అమ్ముకుంటూ వచ్చిన దాంతో చూసుకునే కన్నా మాకు పింఛను, మా మిస్సెస్ కూడా హ్యాండిక్యాప్డే సార్, బీఈడీ చేస్తూ ఉంది, స్పెషల్ బీఈడీ చేస్తూ ఉంది. కానీ ఈ 6,000 పెన్షన్, ఇద్దరికి పెన్షన్ రావడం వల్ల మేము ఎంత అదృష్టం ఉన్నాము సార్. ఇంకోటి మీరే సార్ మాకు ఏంటంటే, మేము ఇదివరకు 2018కి ముందు మేము ఇంటికే పరిమితం అయ్యాము సార్. వాస్తవంగా ఏంటంటే బయటకు వచ్చేవాట, పల్లెటూరులో బయటకు వచ్చేవాట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలాంటిది మీరు 2018లో 3-wheeler వెహికల్ ఇవ్వటం వల్ల మేము సమాజాన్ని చూడగలిగాం సార్. చాలా వాస్తవంగా అది మీరే సార్. నా కాలం మీద మేము బయటకు వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకునే దానికోసం, ఏదో ఒక పని చేసుకునే దానికోసం ఆ 3-wheeler చాలా ఉపయోగపడింది సార్. దాంతో పాటు మీరు 6,000 రూపాయలు పెన్షన్ పెంచారు సార్. ఒకే కుటుంబంలో 2 వికలాంగులు భార్యాభర్తలు ఉన్న 6,000 పెన్షన్, ఒక 4,000 రూపాయలు ఇంటెత్తికి పోయినా మిగతాది మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మా జీవనోపాధి కోసం చాలా ఉపయోగపడింది సార్. అది మీరు జన్మలా మర్చిపోవాలి సార్. అది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. రుణపడి ఉంటాం సార్. నువ్వేంటమ్మా, ఎట్లా కాలు ఎట్లా అయింది? షుగరా? జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమ్మా? లక్ష్మణ్ సార్ నా పేరు. దక్షిణ నియోజకవర్గం చేస్తాను సార్ గుంటూరులో. నిజంగా మీరు నిజంగా ప్రభుత్వం ఈ రోజు ఎంత బాగుందంటే రాష్ట్రం పీస్ఫుల్ గా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ఇంకొక 20 సంవత్సరాలు టీడీపీ కూటమి పట్టే ఉండాలండి. మనస్ఫూర్తిగా మేము దేవుని కోరుకుంటున్నాం సార్. మీరు మళ్ళీ ఇంకా ఉండి మాలాంటి వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పాలి, అందరికీ చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. మంచి జరగాలంటే మంచి వ్యక్తులు ఉండాలి, మంచి పార్టీలు ఉండాలి. ఈ రోజు మేమందరం 2007లో సార్ రాజకీయాలు దొరుకుతున్నట్టే కారణం మీరు సార్. మేము మన ప్రభుత్వ రంగంలో 1,500 ఇస్తారని చెప్పి ప్రకటించి 14లో 1,500 ఇచ్చారు సార్. 2016లో 3,000 చేశారు సార్. 2016 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు మీరు ఒక మాట చెప్పారు సార్. నాకు ఈ రోజు గుర్తుంది. టెక్నాలజీని వాడుకొని దివ్యాంగులు కూడా సామాన్యమైన వ్యక్తులతో మీరు ముందుకెళ్లాలని ఆ రోజు 2,500 మోటరైజ్ వాహనాలు ఇచ్చారు. విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. కర్నూలులో సెన్సార్ పార్క్ ఏర్పాటు చేశారు. అనంతపురం మళ్ళీ కాకినాడలో బ్లైండ్ కి హోమ్స్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరే 6,000 చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు మాకు 6,000 ఇచ్చారు. మేము స్పోర్ట్స్ మెన్ సార్, అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉన్నాం. మీ సీఎంఏ మీకు ఈ దేశంలో నెంబర్ 1, మీకు 6,000 ఇస్తున్నారని చెప్పారు. దాంతో పాటు సార్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పాలసీ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు సార్. 2024-29 అందరికి ఒలింపిక్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారు, గోల్డ్ మెడల్ చేస్తారు, 7 కోట్లు అలా తెచ్చారు సార్. నేషనల్ లో వాళ్ళకి